వెల్కమ్ టు అబాకస్ క్లాస్. నిన్నటి క్లాస్లో మనం ఫింగర్ మార్క్స్ని యూజ్ చేసి నెంబర్స్ని ఎలా కౌంట్ చేయాలో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి దాన్ని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 30 40 50 60 70 80 90 99 99. సో నేను ఇప్పుడు కొన్ని నెంబర్స్ని చెప్తాను, వాటిని ఎలా ఇండికేట్ చేస్తారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో 11 ఇండికేట్ 11. యా, ఇది టెన్స్ హ్యాండ్, ఇది వన్స్ హ్యాండ్. వన్స్ హ్యాండ్లో 1, టెన్స్ హ్యాండ్లో 1. 1 + 1 11. 23. సో దిస్ ఈజ్ 23. దిస్ ఈజ్ 2 fingers. This is 3 fingers. In tens place 2, ones place 3. This is 23. 45. So this is 40 and this is 5. 45. Next 83. This is 50, 60, 70, 80. In tens place, in ones place 1, 2, 3. This is 83. Next 21. So this is 21. 19. So ones place, this is 9 fingers. 5, 6, 7, 8, 9. ఇది 5తో ఈక్వల్ అనమాట. ఈ ఒక్క ఫింగరే 5 అనమాట. 5 + 1 6, 6 + 1 7, 7 + 1 8, 8 + 1 9. వన్స్ హ్యాండ్లో 9 అనమాట. టెన్స్ హ్యాండ్లో 1. అదే కదా 19. నెక్స్ట్ 77. This is 7. సో దిస్ ఈజ్ 50, 60, 70. సో ఇన్ టెన్స్ హ్యాండ్ 7, వన్స్ హ్యాండ్ 5, 6, 7. 77. 99. సో 99 వరకు మనం ఏ నెంబర్లో అయినా మన హ్యాండ్స్తో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈరోజు స్మాల్ అడిషన్ని కూడా చూద్దాము ఎలా చేయాలనేది. ఫస్ట్ అడిషన్ ఏంటంటే 8 - 7 + 2. 8 ఇండికేట్ 8. This is 8. -7. -7 means we have to close from లిటిల్ ఫింగర్ ఆన్వర్డ్స్. మనం లిటిల్ ఫింగర్ వైపు నుంచి 2 fingers క్లోజ్ చేసాం అండ్ థమ్ ఫింగర్ 5, 6, 7 అనమాట. మనకి మిగిలింది ఎంత? 1. దీనికి +2. అవర్ ఆన్సర్ ఈజ్ 3. అవర్ ఆన్సర్ ఈజ్ గ్లర్రుగుండి 3. అవర్ ఆన్సర్ ఈజ్ 3. నెక్స్ట్ +2 - 2 +2. నెక్స్ట్ సమ్ ఈజ్ +2 -2 and +2. Answer is 2. We have to write answer is 2. What is the answer? Answer is 2. Next one +12 అంటే టెన్స్ ప్లేస్లో 1, వన్స్ ప్లేస్లో 2. -11. సో 11 టెన్స్ ప్లేస్లో 1 ఫింగర్ని క్లోజ్ చేసాం, వన్స్ ప్లేస్లో 1 ఫింగర్ని క్లోజ్ చేసాం. +3. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 1, 2, 3, 4. సో అవర్ ఆన్సర్ ఈజ్ 4. What is our answer? Is 4. Next one 14. So
10th హ్యాండ్లో 1, 1th హ్యాండ్లో 4 ఫింగర్స్. 10, 11, 12, 13, 14. This is 14. Minus 12. సో 10th హ్యాండ్లో 1 ఫింగర్ క్లోజ్ చేసాం. లిటిల్ ఫింగర్ వైపు నుంచి 2 ఫింగర్స్ క్లోజ్ చేసాం. దట్ ఈస్ 10, 11, 12 క్లోజ్ చేసాం. మిగిలిన ఫింగర్స్ ఈజ్ 2. నెక్స్ట్ +1. +1. Again +11. Again +11. What is our answer? 14. 14. Yes. Our answer is 14. What is the question? +14, -12, +1, +11. Our answer became 14. ఇంకా one more question చేద్దాం. 17 + 2 -3 -6 +19. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దీని ఆన్సర్ యువర్ ఫింగర్స్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా? ఫస్ట్ మనం మామూలుగా సాల్వ్ చేయాలంటే వీటిని 1s ప్లేస్లో 10s ప్లేస్లో ఇలా అరేంజ్ చేసుకోవాలి. 17, నెక్స్ట్ ఇది 1s ప్లేస్లో ఉంది కాబట్టి 2, నెక్స్ట్ -3 -6 +19 ఇలా ఉంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అదే ఫింగర్ మ్యాథ్స్లో అయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది చూడండి ఒకసారి. +17, సో 1s ప్లేస్లో 7, 5, 6, 7. 10s ప్లేస్లో 1. అగైన్ +2, సో అవర్ ఆన్సర్ బికేమ్ 19. అగైన్ -3 -6 +19 19. So our answer 10, 20, 25, 26, 27, 28, 29. What is our answer? Is 29. So what is our answer? 29. ఇప్పటి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేదన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి చూడండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ దాకా చేరుతుంది. అది కంటిన్యూటీ అనేది ఉంటుంది. కంటిన్యూటీ లేనప్పుడు మనం మధ్య మధ్యలో చూస్తే మనకి ఏం అర్థం కాదనమాట, కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని సబ్స్క్రైబ్ చేసి డైలీ వీడియోస్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్.